నేను మా బుడ్డోడు కూరగాయల షాపింగ్కి అయితే బయటకు వెళ్తున్నాము. మేము ఎప్పుడు కూరగాయలకి వెళ్ళినా కూడా హ్యాపీ ఎండింగ్తో ఇంటికి వస్తాము. కానీ ఈ రోజు ఏంటో ఇలా జరిగింది. మాకు ప్రతి సాటర్డే ఇక్కడ మార్కెట్ అయితే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. నీ చెప్పులు ఎక్కడున్నాయి మమ్మీ అని చెప్పి తన చెప్పులు వేసుకొని నా చెప్పులు కూడా తీసుకొచ్చిండు. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, మనం చేసే మంచి ఏదైనా సరే మనకు మళ్ళీ తిరిగి వస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు ఎందుకు మంచి చెడు గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? నాకైతే ఈరోజు కూరగాయల షాపింగ్లో జరిగిన ఒక చిన్న ప్రాబ్లంకి అయితే నేను అడగకుండానే నాకు 2 పర్సన్స్ అయితే హెల్ప్ చేశారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అడగకుండానే ఒక హెల్ప్ మనకు వచ్చింది అంటే అది ఖచ్చితంగా మనకు ఆ దేవుడు పంపించిందే. మీరేమంటారు? నేను ఎవ్రీ వీక్ కూరగాయలు తీసుకునేది మాత్రం ఈ సిస్టర్ దగ్గరే. ప్రతి వారం తిన దగ్గరికే వస్తా. తనకేమో మా బాబుని ఎత్తుకోవాలని చెప్పి ఆశ. వాడేమో అసలు తన దగ్గర ఉండడు. ఏదో ఒక మాయ చేసి అయితే వాడినైతే తన దగ్గర కూర్చోబెట్టుకొని అయితే ఆడిస్తుంది. ఈ సిస్టర్ది ఈ రోజు బర్త్డే అంట. తనకి విషెస్ చెప్పి కావాల్సినవన్నీ అయితే కొనుక్కున్నాను. బ్యాగ్ ఫుల్ అయిన తర్వాత ఉంది అసలు ట్విస్ట్. ఇక్కడ ఇది పట్టుకునేది తెగిపోయింది అండ్ ఇంకోటేమో అక్కడ కింద హోల్ అయితే పడింది అనమాట. మళ్ళీ నేను ఎలా ఇంటికి తీసుకొచ్చాను, ఎలా ఎవరు హెల్ప్ చేశారు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.